రాపిస్తాను చిల్డ్రన్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలా, క్లాస్ బుక్ ఓపెన్ చేయండి. ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్లో రాసుకున్న తర్వాత మీరు మీ క్లాస్ బుక్ కూడా కంప్లీట్ చేయాలి. ఓకే చిల్డ్రన్. సో చూద్దాం ఇక్కడ ఏముంది. సో ఆల్రెడీ మనము ఋతువులు ప్లస్ కాలాలు లెసన్ కంప్లీట్ చేసుకున్నాము, మీనింగ్స్ రాసుకున్నాము, ఇంకా ఖాళీలను పూరించింది కూడా మనది అయిపోయింది కదా చిల్డ్రన్. సో ఈరోజు మనం 5th బిట్ వ్యతిరేక పదాలు నేను టెక్స్ట్ బోర్డు మీద రాపిస్తాను. మీరు టెక్స్ట్ బుక్ రాసుకున్న తర్వాత మీరు మీ క్లాస్ బుక్ కూడా కంప్లీట్ చేయాలి. ఓకే చిల్డ్రన్. సో రాసుకోండి చిల్డ్రన్. ఫస్ట్ టెక్స్ట్ బుక్లో 5th బిట్ క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. ఓకే చిల్డ్రన్, వ్యతిరేక పదాలు రాయండి. ఫస్ట్ వన్ చలి, సెకండ్ వన్ ప్రారంభం, ఎక్కువ, ఫోర్త్ వన్ ఉంటుంది. ఓకే చిల్డ్రన్. నౌ ఫిఫ్త్ వన్ సమాసము, సారీ చిల్డ్రన్, సమ్మానము. సిక్స్త్ వన్ ఆనందం. సో చిల్డ్రన్ ఇప్పుడు మనం ఈ పదాలకు వ్యతిరేక పదాలు రాయాలా. సో ఫస్ట్ వన్ చలి. సో చలికి వ్యతిరేక పదం ఏంటి చిల్డ్రన్? వేడి. ఎస్, వేడి. సో ప్రారంభం, ముంగింపు, ఎక్కువ, తక్కువ, ఉంటుంది, ఉండదు. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ సమ్మానము. సో ఏంటి చిల్డ్రన్ సమ్మానము? అసమ్మానము. ఎస్, అసమ్మానము. నెక్స్ట్ ఆనందం. ఆనందం వ్యతిరేక పదం ఏంటి చిల్డ్రన్? ఆనందం, విషాదం. ఎస్ చిల్డ్రన్, రాసుకోండి చిల్డ్రన్, టెక్స్ట్ బుక్ లో రాసుకోండి. ఎస్, ఫస్ట్ వన్ ఏంటి చిల్డ్రన్? చలి, వేడి, ప్రారంభం, ముంగింపు, ఎక్కువ, తక్కువ. ఫోర్త్ వన్ ఉంటుంది, ఉండదు. ఫిఫ్త్ వన్ సమ్మానము, అసమ్మానము. సో సిక్స్త్ వన్ ఆనందం, విషాదం. ఎస్ చిల్డ్రన్, నీట్గా రాసుకోండి. చలి చదువుకుంటారా అండి చిల్డ్రన్? చలి, వేడి ఫస్ట్ వన్. సెకండ్ వన్ ప్రారంభం, ముంగింపు. థర్డ్ వన్ ఎక్కువ, తక్కువ. ఫోర్త్ వన్ ఉంటుంది, ఉండదు. ఫిఫ్త్ వన్ సమ్మానము, అసమ్మానము. సిక్స్త్ వన్ ఆనందం, విషాదం. Yes children, finished. So sixth bit చూడండి children ఏముంది? టెక్స్ట్ బుక్ లో చూడండి అందరూ sixth bit ఏముంది? బహువచన రూపాలు కదా children. సో ఇప్పుడు మనం బహువచన రూపాలు రాసుకుందాం.
క్రింది పదాలకు బహువచన రూపాలు వ్రాయండి. Okay children, so first one manam, second one varsham, third one nadi, fourth one chettu, fifth one kalam, sixth one ratri, seventh one ugadi, eighth one ఋతువు. సో చిల్డ్రన్, ఇప్పుడు మనం ఈ పదాలకు బహువచన రూపాలు రాద్దాం చిల్డ్రన్. సో ఫస్ట్ వన్ ఏంటి? మానం. సో ఏమొస్తుంది చిల్డ్రన్? ఇక్కడ మనంకి బహువచనం మాసములు. వర్షం, సో వర్షములు. నది, సో నదులు. చెట్టు, చెట్లు. కాలం, కాలములు. సో రాత్రి, రాత్రులు. ఉగాది, ఉగాదులు. ఋతువు, సో ఋతువులు. ఓకే చిల్డ్రన్, నీట్గా రాసుకోండి. ఎస్ రాసుకోండి నీట్గా బహువచన రూపాలు. ఫస్ట్ మీరు మీ టెక్స్ట్ బుక్లో రాసుకున్న తర్వాత మీరు మీ క్లాస్ బుక్ కూడా రాయాలి చిల్డ్రన్. సో ఫస్ట్ వన్ మనం, మాసములు. సెకండ్ వన్ వర్షం, వర్షములు. థర్డ్ వన్ నది, నదులు. ఫోర్త్ వన్ చెట్టు, చెట్లు. ఫిఫ్త్ వన్ కాలం, కాలములు. సిక్స్త్ వన్ రాత్రి, రాత్రులు. సెవెంత్ వన్ ఉగాది, ఉగాదులు. ఎయిత్ వన్ ఋతువు, ఋతువులు. రాసుకోండి చిల్డ్రన్ నీట్గా. నీట్గా రాసుకోండి చిల్డ్రన్, చదువుకుంటా రాయండి. Yes children, finish. So next, seventh bit. సెవెంత్ బిట్ ఏముంది చూడండి చిల్డ్రన్. క్రింది వాక్యంలోని తప్పును గుర్తోను ఒప్పును గుర్తోను గుర్తించండి. సో మనం ఇక్కడ సెవెంత్ బిట్ ఏముంది చిల్డ్రన్? రైట్ ఆర్ రాంగ్స్. వర్షాకాలంలో చలి ఎక్కువ, ఋతువులలో మొదటి వసంత ఋతువు.
శరద ఋతువులు వెన్నెల ఎక్కువ, కాలాలు మూడు, మూడు ఋతువులు కలిపి ఒక్క కాలం. సో రాపిస్తాను చిల్డ్రన్, చూడండి. రైట్ ఆర్ రాంగ్? ఫస్ట్ వన్ ఏముంది చిల్డ్రన్? వర్షాకాలంలో చలి ఎక్కువ. వర్షాకాలంలో చలి ఎక్కువ ఉంటుందా చిల్డ్రన్? సో ఆన్సర్ ఇస్ నో, రాంగ్. సెకండ్ వన్, ఋతువులో మొదటి వసంత ఋతువు. yes చిల్డ్రన్, ఆన్సర్ ఇస్ రైట్. థర్డ్ వన్, శరద ఋతువులో వెన్నెల ఎక్కువ. రైట్. ఫోర్త్ వన్, కాలాలు మూడు. రైట్. ఫిఫ్త్ వన్, మూడు ఋతువులు కలిపి ఒక కాలము. సో రాంగ్. yes చిల్డ్రన్, రాసుకోండి. రైట్ ఆర్ రాంగ్స్? ఏముంది చిల్డ్రన్? సో వర్షాకాలంలో చలి ఎక్కువ. ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్ వన్, ఋతువులో మొదటి వసంత ఋతువు. రైట్. థర్డ్ వన్, శరద ఋతువులో వెన్నెల ఎక్కువ. రైట్. ఫోర్త్ వన్, కాలాలు మూడు. రైట్. ఫిఫ్త్ వన్, మూడు ఋతువులు కలిపి ఒక్క కాలము. సో ఆన్సర్ ఇస్ రాంగ్. రాసుకున్నారు చిల్డ్రన్? ఫినిష్. సో ఎయిత్ బిట్ చూడండి చిల్డ్రన్. ఎయిత్ బిట్ ఏముంది? సొంత వాక్యాలు రాయండి. ఈ క్రింది పదాలకు పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. సొంత వాక్యాలు. ఫస్ట్ వన్, ప్రారంభము. సెకండ్ వన్, ఆదికము. థర్డ్ వన్, పచ్చని చెట్టు. సో ఇప్పుడు మనం దీనికి ఏం రాయాలి చిల్డ్రన్? సొంత వాక్యాలు రాయాలా. సో ఫస్ట్ వన్, సొంత వాక్యం ఏంటి చిల్డ్రన్? ఎక్స్క్యూజ్ మీ. సో ఫస్ట్ వన్, పాఠశాల భవాని ముఖ్యమంత్రి ప్రారంభము చేశారు. చేసినారు. yes children. now second one, ఆదికము. రైతు బజారులో కూరల ధరలు ఆధికము ఉన్నాయి. ఆధికముగా ఉన్నాయి. సో పచ్చని చెట్లు. సో పచ్చని చెట్లు ఏంటి చిల్డ్రన్? పచ్చని చెట్లు మన ప్రగతికి మెట్లు.
ఎస్ చిల్డ్రన్ రాసుకోండి చిల్డ్రన్ యుద్ధ వాక్యాలు. సో ప్రారంభము, ప్రారంభము ఏంటి చిల్డ్రన్? పాఠశాల భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభము చేసినారు. ఆధికము, రైతు బజార్లో కూరల ధరల ఆధికము ఉన్నాయి. నెక్స్ట్ పచ్చని చెట్లు, పచ్చని చెట్లు మన ప్రగతికి మెట్లు. కదా చిల్డ్రన్, నీట్గా రాసుకోండి. ప్రారంభం, ఆధికము, పచ్చని చెట్లు. ప్రారంభము పాఠశాల భవనము ముఖ్యమంత్రి ప్రారంభము చేసినారు. ఆధికము, రైతు బజార్లో కూరల ధరలు అధికము ఉన్నాయి. పచ్చని చెట్లు, పచ్చని చెట్లు మన ప్రగతికి మెట్లు. ఫినిష్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ ఇప్పుడు లాస్ట్ బిట్ 20 లెసన్ ది లాస్ట్ బిట్ చిల్డ్రన్ ఏంటిది? ఎస్ జతపరచండి. 9th బిట్, లాస్ట్ బిట్. జతపరచండి. సో ఫస్ట్ వన్ చైత, వైశాఖ మాసాలు. సెకండ్ వన్ శ్రావణ భద్రపాద మాసాలు. సో థర్డ్ వన్ అశ్వయుజ కార్తీక మాసాలు. ఓకే చిల్డ్రన్. సో ఫోర్త్ వన్ జ్యేష్ఠ ఆషాఢ మాసాలు. ఫిఫ్త్ వన్ మేఘ ఫాల్గుణ మాసాలు. ఓకే చిల్డ్రన్. సో ఇక్కడ ఆ శరద ఋతువు. నెక్స్ట్ ఆ శిశిర ఋతువు. నెక్స్ట్ ఈ గ్రీష్మ ఋతువు. నెక్స్ట్ ఈ వర్ష ఋతువు. నెక్స్ట్ ఊ వసంత ఋతువు. సో చిల్డ్రన్ ఇప్పుడు మనం దీన్ని జతపరుస్తాం. ఓకే చిల్డ్రన్. సో చైత
వైశాఖ మాసాలు ఎప్పుడు వస్తాయి చిల్డ్రన్? చైత వైశాఖ మాసాలు ఏ నెలలో వస్తాయి? ఏ ఋతువులో వస్తాయి చిల్డ్రన్ అవి? ఎస్, ఏ నెలలో వస్తాయి? వసంత ఋతువులో వస్తాయి. సో ఇక్కడ శ్రావణ భద్రపాత మాసాలు ఏ నెలలో వస్తాయి చిల్డ్రన్? గ్రీష్మ ఋతువు. ఈ అశ్విజ కార్తీక మాసాలు ఇది ఏ నెలలో వస్తాయి చిల్డ్రన్? శరద ఋతువు. ఆ జ్యేష్ఠ ఆషాఢ మాసాలు అవి ఏ నెలలో వస్తాయి చిల్డ్రన్? గ్రీష్మ ఋతువులు. సారీ, జ్యేష్ఠ. ఓకే చిల్డ్రన్, డబల్ టైం ఈ చిల్డ్రన్, డోంట్ బి కన్ఫ్యూజ్డ్. ఓకే, డబల్ టైం ఈ ఉంది. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ మేఘ ఫాల్గుణ మాసాలు శిశిర ఋతువు. ఓకే చిల్డ్రన్, డబల్ టైం ఈ, ఇక్కడ కూడా ఈ ఉంది, సో ఇక్కడ కూడా ఈ ఉంది చిల్డ్రన్, డబల్ టైం ఉంది. శ్రావణ భద్రపాత మాసాలు గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసాలు గ్రీష్మ ఋతువు. ఓకే చిల్డ్రన్, డోంట్ బి కన్ఫ్యూజ్, డబల్ టైం ఈ వచ్చింది అక్కడ. ఓకే చిల్డ్రన్, నీట్గా రాసుకున్న తర్వాత క్లాస్ వర్క్ కూడా కంప్లీట్ చేయండి. చైత వైశాఖ మాసాలు ఏ ఋతువు చిల్డ్రన్? వర్ష ఋతువు. శ్రావణ భద్రపాత మాసాలు గ్రీష్మ ఋతువు. అశ్విజ కార్తీక మాసాలు శరద ఋతువు. ఆషాఢ జ్యేష్ఠ ఆషాఢ మాసాలు అగైన్ గ్రీష్మ ఋతువు చిల్డ్రన్. సో డబల్ టైం ఈ వచ్చింది. మేఘ ఫాల్గుణ మాసాలు శిశిర ఋతువు. yes children, శిశిర ఋతువు, శిశిర ఋతువు. ఓకే children, finish. సో చిల్డ్రన్, దీంతో పాటు మీ 20 లెసన్ కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు మీకు సాక్షి రాపిస్తాను. సో సాక్షి రాసుకోండి చిల్డ్రన్ క్లాస్ బుక్లో. సాక్షి హోంవర్క్ చిల్డ్రన్ ఏం రాస్తారంటే పేజ్ నంబర్ 69లో 6th బిట్ and 8th bit. Okay children, class work book లో 6th bit ఏమో బహువచన రూపాలు and 8th bit ఏమో సొంత వాక్యాలు. ఈ 2 బిట్స్ మీరు మీ క్లాస్ వర్క్ బుక్ లో హోంవర్క్ 1 టైం రాయండి. అండర్స్టూడ్ చిల్డ్రన్? అర్థమైంది కదా? సో హోంవర్క్ అయిపోయిన తర్వాత మీ హోంవర్క్ ది ఫోటో చేసేసి స్కూల్ ఈమెయిల్ ఐడికి సెండ్ చేయండి చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా? సో వేరే క్లాస్లో కలుసుకుందాం చిల్డ్రన్. బాయ్, టేక్ కేర్.